సార్ గుడివాడలో కొడాలని ఓటమి కారణం కొడాలని ఓటమి కారణం ఏముందంటే ఏముంటుంది ఆయన రాజయోగం అయిపోయింది 20 సంవత్సరాలు రాజయోగం ఉందన్నాడు పంతులు గారు రాజయోగం అయిపోయింది 3 సంవత్సరాలు ఇంకో 3 సంవత్సరాలు కష్టకాలం ఉంది 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పుంజుకుంటాడు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఎమ్మెల్యేగా చూస్తాం అంటే మళ్ళీ గెలుస్తా నేనే అని చెప్పినాడు కొడాలని ఓడిపోయాడు అని చెప్పి ఏమంటే ఆ మాటలు అంటాం సహజమే గెలిపోవటం సహజము కొడాలని చెర్మిషగల వ్యక్తి ఏంటి హీ వాజ్ క్రౌడ్ పుల్లర్ ఆయన వస్తే రోడ్డు మీద సినిమా యాక్టర్ కన్నా జనం పిచ్చి పెట్టినట్టు పరిగెత్తారు ఆయన వెనక కొన్ని కారణాలు ఉన్నాయి ఆధారాలు లేని కారణాలు బయట పెట్టలేము సమయం వచ్చినప్పుడు వస్తాయి అన్నీ కొడాలని తిరిగి ఎమ్మెల్యేగా వస్తాడు మళ్ళీ మంత్రిగా వస్తాడు దాని గురించి ఆలోచించాల్సిన ప్రసక్తి తెలియదు సార్ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది వైసీపీ ఎక్కడ చచ్చిపోలేదు పూర్తి స్థాయిలో వైసీపీ ఉంది వైసీపీలో ఉన్న ఒకళ్ళిద్దరు దుర్మార్గులు నానిగారు ఏరేస్తే నానిగారు చర్మిషం మళ్ళీ మామూలుగానే ఉంటుంది కష్టపడే కార్యకర్తలను గుర్తించాలి ఆయన అన్న అంట పిలుచుకునే ఒక వ్యక్తి వల్లే పార్టీ నాశనం అయిపోయింది ఆ వ్యక్తిని దూరంగా పెడితే తిరిగి మామూలుగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి నానిగారు జనాల్లోకి వస్తారు జగన్ గారు జనాల్లోకి వస్తాడు వైసీపీ మళ్ళీ పుంజుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మళ్ళీ పుంజుకున్నాక మళ్ళీ మన ఇద్దరం ఒకసారి కలుద్దాము ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ పేద ప్రజలకి ఇల్లు స్థలాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు కానీ ఇలా అయినా సరే ఓడిపోయారు ఓటమికి బోలు కారణాలు ఉంటాయండి ఓటమికి బోలు కారణాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు ఓటమి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం వచ్చేపాటి దరిద్రం ఏంటంటే వన్ సైడ్ రాజకీయాలు అయిపోతుంది నెగిటివ్ ఫస్ట్ పాజిటివ్ తర్వాత నెగిటివ్ తర్వాత పాజిటివ్ ఇలాగ జరుగుతూనే ఉంటుంది ఈవీఎంల ద్వారా గోల్మాల్ జరిగే అవకాశం ఉంది ఏమంటే ఈవీఎంల గోల్మాల్ జరిగింది ఇంకోటి జరిగింది అనేది ఒట్టి మాట ఎందుకంటే ఈవీఎం గోల్మాల్ జరిగితే తిరుపతిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది మరి గురుమూర్తి గారు గెలిచాడు ఎలా గెలిచాడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో రమ్మనండి ఉన్నది 20 లక్షల ఓట్లే తేడా వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తే మళ్ళీ నాయకుడిగా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయి సార్ 2 సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ ఇక వాళ్ళు రాజధాని పూర్తి చేస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో అనేది చూద్దామండి చేస్తే మంచిదేగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని పూర్తి చేయాలి పోలవరం పూర్తి చేయాలి రోడ్లు ఇవ్వమనండి ఉద్యోగం కల్పించమనండి బీసీలకి 50 సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు చంద్రబాబు గారు దాని మీద వెంటనే నోటిఫికేషన్ ఇవ్వమనండి కొన్ని ఇప్పుడు తీసుకున్న సామాజిక పెన్షన్లు బోల్డ్ అంత మంది తప్పుగా తీసుకున్నారు పెన్షన్లు వాళ్ళని ఎంక్వైరీ చేయమనండి వికలాంగ పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లో బోల్డ్ అన్ని అవకతవకలు ఉన్నాయి కొడుకులు ఎన్ఆర్ఐలు ఉన్నారు ఇక్కడ తండ్రులు పెన్షన్ తీసుకుంటున్నారు ప్రజాధనం బోల్డ్ వరద అవుతుంది దాని మీద ఎంక్వైరీ కమిటీ చేయమనండి ఊరిని డబ్బులు పనిచేయటం కాదు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎంక్వైరీ చేయమనండి ఎంక్వైరీ చేసి నిజమైన అర్హులకి ఎలిజిబుల్ పర్సన్స్కి పెన్షన్ ఇవ్వమనండి ఎప్పుడో నేను చిన్నప్పటి నుంచి అంటానే ఉన్నా పోలవరం అని అన్నవరం వెళ్ళొచ్చా కానీ పోలవరం చూడలేకపోయి అది జరిగే పనులు కాదు చంద్రబాబు నాయుడు పూర్తి చేయడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయడు ఊరిని రాజకీయ ట్రెండ్ కింద వాడుకోవడానికి అది ఉపయోగించుకుంటారు చెప్పండి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మారిన చంద్రబాబు నాయుడు చూస్తాను మారితే మంచిదేగా మారి ప్రజలు చేస్తే మంచిదేగా మొన్నటిదాకా బ్యూరోక్రాట్ పరిపాలన చేశాడు ఆయన రాజకీయ పరిపాలన చేస్తే మంచిదేగా ఆయన ఏం తక్కువ మనిషి ఏం కాదు విజనరీ పర్సన్ చంద్రబాబు ఈజ్ విజనరీ పర్సన్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలే తప్పుడు ప్రజలు ఎవరిచ్చిందేమో తీసుకుంటారు రేపు ఆయన ఇంకోటి ఎక్కువ ఇస్తానంటే వాడేపుతో మాట్లాడతారు భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు ఏం చంద్రబాబు నాయుడు గారికైనా సాంఘిక సంక్షేమ మంత్రికైనా ఒకటే చెప్తున్నా పెన్షన్లో బోల్డ్ అవకతవకలు ఉన్నాయి 4000 పెన్షన్ చేశారు ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది పూర్తి స్థాయి విచారణ జరిపించండి అన్ని పెన్షన్ల విచారణ జరిపించండి ఒక కమిటీ వేసి ప్రతి నియోజకవర్గానికి కమిటీ వేసి పెన్షన్ల విచారణ జరిపి నిజమైన అర్హులకి ఇవ్వండి అర్హత లేని వాళ్ళు చాలామంది తీసుకుంటున్నారు దీని మీద చర్యలు తీసుకోమని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను